అనకాపల్లి జిల్లా పెదపేట గ్రామంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. గంగాలమ్మ టెంపుల్ వెనక భాగంలో ఉన్న ఓ తోటలో 30,40,000 రూపాయల విలువ చేసే 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గ్రామానికి చెందిన కొదమ నాగరాజు, వెలమకాయల విలేజ్ కు చెందిన కవిరాజుతో పాటు కె కోటపాడు మండలం ఆర్జీ గ్రామానికి చెందిన నెంబర్ రాజును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తోటలో దాచి ఉంచిన గంజాయిని వేరే చోటుకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి ఈ గంజాయి రవాణా జరిగిందని, ఎక్కడికి వెళ్తుందన్న దానిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. గంగాలమ్మ టెంపుల్ పెద్దపేట విలేజ్ రోలిగుంట మండలికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తోటలో కొంత గాంజా మెటీరియల్ ఉన్నట్టు, అది మూడు కాబడుతున్నట్టు వేరే దగ్గరికి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ దాడి చేయగా 590 కేజీల గాంజాతో పాటు ఒక ముగ్గురు ఈ మెటీరియల్ని వేరే దగ్గరికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి, పైలట్ చేసేదానికి సిద్ధంగా బైకులతో పాటు ఉండడం అనేటటువంటిది గుర్తించి వాళ్ళందరినీ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఒక 268 గాంజా ప్యాకెట్లుగా ఇవి 590 కేజీల గాంజా. ఈ వెహికల్స్తో కలిపి మొత్తం సీజర్ యొక్క విలువ 30,40,000 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి ఒడిశా బోర్డర్ ఉన్నటువంటి అక్కడ చెరువులు అనే ఒక విలేజ్ దగ్గర నుంచి ఒడిశా వైపు నుంచి వచ్చినట్టు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఫామ్ చేసి దీని యొక్క ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింకేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసుకి సంబంధించినటువంటి అందరినీ కూడా చట్ట ప్రకారమైన